ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయిలీల అమృతంలోని నేటి పారాయణం. పంచభూతాధినేత శ్రీ బాబా. అనేక మంది శ్రీ బాబాను సాక్షాత్ భగవంతుడే అని నమ్మేందుకు ప్రబలమైన ఆధారం పంచభూతాలను ఆయన శాసించగలగడమే. అందుకు ఒక ఉదాహరణగా చాందపాటీలు పరిచయంలో శ్రీ సాయి నిప్పును నీరును రచించడం ఒకటి కాగా మరో 2 అద్భుతమైన ఘట్టాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రప్రథమంగా చెప్పుకోదగినది అగ్ని విజృంభణాన్ని అణచివేయడం. ఈ ప్రపంచంలో దేనినైనా అరికట్టవచ్చును కానీ అగ్ని విజృంభణాన్ని ఆపడం మాత్రం అసాధ్యం. దాని జోలికి వెడితేనే అది కాల్చేస్తుంది కదా. కాబట్టి ఆర్పాలంటే మన్నో నీరో ఏదో ఉపకరణం కావాలి. కానీ పంచభూతాత్మకులకు పంచభూతాధిపతులు అయిన శ్రీ బాబాకు అటువంటి ఉపకరణాలతో నిమిత్తం లేదు. ఆయన వాక్యే శాసనం. ఒకానొక వేసవికాలపు మిట్ట మధ్యాహ్నపు వేళ మసీదులోని దుని విపరీతంగా మండిపోసాగింది. అగ్నిశిలలు మసీదు దూలాలకు తాకి అవి తగలబడిపోతాయేమోనంత భయంకరంగా విజృంభించిందా అగ్ని. దానిని గుర్తించిన శ్రీ బాబా అట్టి భక్తుల భయాలను కూడా గ్రహించి చిరునవ్వు నవ్వుతూ తమ సర్కాతో దుని చెంతనున్న స్తంభాన్ని మోదుతూ దిగు దిగు తగ్గిపో అని 3 సార్లు ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞ పూర్తి కాగానే అప్పటి వరకు పెచ్చుమీరుతున్న అగ్ని తక్షణమే సాధారణ స్థాయికి వచ్చేసింది. తుఫానును అరికట్టిన శ్రీబాబా. ఒకసారి షిరిడీలో భయంకరమైన గాలివాన వచ్చింది. అది సామాన్యమైన తుఫాను కాదని, షిరిడీ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని అందరూ భావించారు. ఆ గాలివానకి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి, గుడిసెలు మట్టిపాలైపోయాయి, మట్టి ఇండ్ల మీద కప్పులు ఎగిరిపోయాయి, పాటి గోడలు పునాదులతో సహా నానిపోయాయి. చిన్న చిన్న సందులన్నీ వరద వచ్చినట్లుగా వాన నీళ్లతో నిండిపోయాయి. పెద్దపాటి వీధులన్నీ బురదమయాలైపోయాయి. గ్రామ ప్రజలంతా ధిక్కారి దీనులైపోయారు. ఇంత జరుగుతూ ఉన్న శ్రీ సాయిబాబా నివాసమైన శిథిల మసీదు మాత్రం చెక్కు చెదరనే లేదు. ఆ ద్వాపర యుగంలో ఇంద్రుడు కురిపించిన రాళ్లవానకి నందవ్రజమంతా గోవర్ధనగిరిని ఆశ్రయించినట్లుగానే ఈనాడు షిరిడీ ప్రజలంతా ద్వారకామాయిని ఆశ్రయించారు. అప్పటిలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని కొనగోటుతో ఎత్తిపెట్టి ప్రజ సంతతిని కాపాడాడు. కానీ ఈ సందర్భంలో శ్రీ సాయి కృష్ణుడికి అలాంటి అవసరమే లేకపోయింది. ప్రజాకోటి ఆర్తనారాలు తన చెవిన బడటమేమిటి, తన చరణాలపై పడుతున్న వారి కష్టాలను కనుకొనలతో గుర్తించబడమేమిటి. తక్షణమే శ్రీ బాబా తమ గద్దెం దిగి మసీదు అరుగు అంచులో వచ్చి నిలబడ్డాడు. ఆగాగు, నీ దూకుడు తగ్గించు, శాంతించు, సర్వేజన సుఖినో భవంతు అని గర్జించారు. అంతే, ఆ యోగి కంఠీరవుడి సత్వగర్జనకు తల వంచి వడి తగ్గి జడి తగ్గి అనతి కాలంలోనే గాలివాన తేలిపోయింది. ఒకసారి శ్రీ బాబా 32 రూపాయలకు 2 మేకపిల్లలను బేరం చేశారు. ఆయనతోనున్న భక్తులందరూ వారించారు. 2 మేకలు కలిసి 8 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేయవు, అనవసరంగా 24 రూపాయలు ఎక్కువ పెడుతున్నారు అని గోల చేశారు. దాంతో శ్రీ సాయి ఆ 2 మేకలకు ఒక 4 సేర్ల శనగపప్పు కొనిపెట్టవలసిందిగా మంద యజమానికి చెప్పి తగినంత రొక్కమిచ్చి పంపేశారు. ఈ లీల అర్థంగానే శ్యామ తాత్యాలు అందులోని భావం చెప్పవలసిందిగా మరీ కోరడంతో శ్రీ బాబా ఏం చెప్పమంటారు, గత జన్మలో ఆ 2 మేకలు మనలాగా మనుషులు, అన్నదమ్ములు, పైగా నా స్నేహితులు కూడాను. ఏవో కక్షలతో ఒకరినొకళ్ళు చంపుకొని ఈ జన్మలో ఇలా మేకలుగా పుట్టారు. ఆ మందలో వాళ్ళను గుర్తుపట్టి పూర్వజన్మ స్నేహితులుగా దాన్ని చేరదీయబోతే మీరందరూ వద్దన్నారుగా, అందుకే బేరం వదిలేశాను అని చెప్పారు. ఒకసారి శ్రీ బాబా 6 జామ పళ్లను 10 అనాలకు బేరమాడి కొన్నారు. ఇంతలోనే మరొక పండ్ల విక్రేత రావడంతో
ఆమె వద్ద 10 జామ పండ్లను 6 ఆనాలకు బేరమాడారు. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ ఇద్దరు విక్రేతలకి సమానంగా చెరకు రూపాయినే ఇచ్చి పంపారు. ఇది అర్థం కాని భక్తులు రూపాయి ఇవ్వదలిచినప్పుడు బేరమాడటం ఎందుకు అని ప్రశ్నించగా శ్రీ సాయి నవ్వుతూ, ముందు 6 పండ్లు 10 ఆనాలకు బేరమాడితే ఆమెకు ఎక్కువ ధరనిచ్చేస్తున్నానని మీలో కొందరు బాధపడ్డారు. రెండో ఆమె వద్ద 10 పండ్లు 6 ఆనాలకు బేరమాడితే మరీ అంత తక్కువ అని ఇంకొందరు బాధపడ్డారు. అందుకని ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేక ఎక్కువ తక్కువ లేకుండా ఇద్దరికీ చెరొక రూపాయి ఇచ్చేశాను. ఇద్దరికీ సమానంగా ఇచ్చినా కూడా ఇంకా బాధపడుతున్నారా అని ఎదురు ప్రశ్న వేశారు. శ్రీ బాబా చెప్పిన ఈ జవాబులోని వ్యంగ్యం వాళ్ళకి అర్థం కావడంతో ఇంకా మరి మాట్లాడలేకపోయారు. శ్రీ సాయిబాబాకి ఎవరో మామిడి పండ్ల బుట్టను కానకగా పంపించారు. శ్రీ బాబా వాటిని బాగా పరిశీలించి అందులోంచి 4 పండ్లను తీసి కొలంబాలో భద్రపరిచి తక్కిన వాటిని దర్బారులో వాళ్ళందరికీ సమారాధన చేశాడు. కానీ అక్కడి భక్తుల దృష్టి మాత్రం తమకిచ్చిన పండ్ల మీద కాకుండా శ్రీ బాబా కుండలో దాచిన పండ్ల మీదనే ఉండిపోయింది. ఎప్పుడూ ఏ దాపరికము ఎరగని శ్రీ సాయి ఈసారి ఏరి కోరి మరీ ఆ పండ్లను ఎందుకు జాగ్రత్త పెట్టారో అర్థం కాలేదు. వారి మనసును గ్రహించిన శ్రీ బాబా చిరునవ్వు నవ్వుతూ వాటి గురించి ఆలోచన పడి నోటికందించిన మాధుర్యాన్ని కోల్పోతారెందుకు? అవి నా కోసం కాదు, దాము అన్నా కోసం జాగ్రత్త చేశాను అని చెప్పారు. అయినా దర్బారు వారికి అనుమానం తీరలేదు. ఎక్కడో పొరుగురులో ఉన్న దాము కోసం ఈ ఊళ్ళో పండ్లు దాచడం ఏమిటి అని ఆలోచనలో పడ్డారు. అంతలోనే ఎవరో కబురు చేసినట్లుగా వచ్చాడు దాము. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుండగానే శ్రీ సాయి ఆ 4 పండ్లను దాముకిచ్చి, నువ్వు పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, ఈ 4 పళ్ళు పిల్లల్నిస్తాయి, వీటిని నీ శ్రీమతి చేత తినిపించు, 4 కొడుకులు 4 కూతుళ్ళు పుడతారు అని దీవించారు. శ్రీ బాబా మాటలు ఏనాడూ పొల్లుపోలేదు, పొల్లుపోవు కూడా. వారు ఆశీర్వదించినట్లే దాముకు 8 మంది బిడ్డల తండ్రి అయ్యాడు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.